వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, బయటకు వచ్చే బైపాస్, అది బైపాస్ మాట. ఊరికి ఖాళీ ఉన్నప్పుడు బయటకు ఉన్నప్పుడు వచ్చి ఊరక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు సహాయం చేయడు. సహాయం చేయాలంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనసు ఒప్పదు. అదే ఎట్టగట్ట వాడు తట్టుకొని పైకి లేచి నిలబడితేనేమో మమ్మల్ని అడగలేదే, మమ్మల్ని అడగకుండా చేస్తున్నారా అని ఈ యొక్క మాటలు ఉంది. చేయలేనప్పుడు ఇప్పుడు ఎవడైనా సరే, నేను కావచ్చు, ఎవడైనా కావచ్చు, చేయలేనప్పుడు ఎదుటి ఇబ్బంది పెట్టకూడదు. వాడు సావేదోటి సత్తనాడు అనుకోవాలి. అలా కాదు, ఏదైనా ప్రతి విశేషం చెప్పాలి. చెప్పకపోతే తప్పు. సమాజంలో కాదు ఉంది, కొంపల్లోనే ఉండాలి. ఇట్లా కొంపల్లో ఉండబట్టే ఇట్లా వ్యవస్థ తయారవుతున్నారు. ఏంటంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్ ఏంటంటే ఎవరి స్వార్థం వాడిది. ఇప్పుడు మనిషి ఇబ్బంది పడుతున్నాడంటే కదా సహాయం చేసి, వాడు ఇబ్బంది పడితే మనం కూడా ఇబ్బంది పడినట్టే అనుకుంటే అది పెద్ద లెక్కల సమస్య కాదు, తోసుకుపోద్ది. వాడు ఇబ్బంది పడితే పడ్డాడు మనకెందుకు అనుకున్నాం అనుకో, అది పెద్ద సమస్య. ఎందుకంటే నీ పాటికి నువ్వు తీసుకుంటూ, వాడి పాటికి వాడు తీసుకుంటూ, మరి ఇబ్బంది పడేవాడు ఏదో పూర్వంగా ఒక తట్టుకొని వాడు ఇబ్బంది ఎదుర్కోవాలిగా. అట్లా వ్యవస్థ అంటాం కానీ వ్యవస్థ కాదు, కొంపల్లోనే ఉండారు. కొంపల్లోనే ఉన్నారు. అట్లా వాళ్ళని ఇళ్ళు కూడా అనుకుంటా కూడా కరెక్ట్ కాదు. మన కొంపల్లోనే ఉండాలి ఫ్రెండ్స్. చాలా మంది అలా ఉన్నారు, చాలా ఇళ్ళల్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.